హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక టాపిక్ చూద్దాం, ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ వచ్చేసి ముద్రా యోజన. సో ఈ ముద్రా యోజనకు సంబంధించి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలంటే 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఏ మినిస్ట్రీ అని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ముద్ర అనేది సూక్ష్మ వ్యాపార వ్యక్తులకు నేరుగా రుణాలు ఇవ్వదు. చాలా ఇంపార్టెంట్. ఇదే పాయింట్ వస్తుంది ఎగ్జామ్లో. ఈ ఫస్ట్ 2 పాయింట్సే మనకి ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్స్ ఉంది. ముద్ర అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇది ముద్ర లోన్ అనేది సూక్ష్మ వ్యాపార వ్యక్తులకు నేరుగా ఇవ్వదు, అంటే మధ్యలో మీడియేటర్ ద్వారా రుణాలు ఇస్తుంది కానీ నేరుగా రుణాలు ఇవ్వదు. ఈ 2 పాయింట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ముద్ర యోజనలో 3 రకాలు ఉంటాయి. ఒకటి చూడండి, శిశు, కిషోర్, తరుణ్. ఇది మనకు చూడండి, శిశు, కిషోర్, తరుణ్ 3 రకాల అటువంటి రుణాలు ఉంటాయి. శిశు అంటే 50,000 లోపుల రుణాలు శిశు రుణాలని, కిషోర్ అంటే 50,000 నుంచి 5 లక్షల వరకు ఉన్న రుణాలు కిషోర్ అని. తరుణ్ రుణాలను రీసెంట్గా మనకి 20 లక్షల వరకు పెంచారు ఈ బడ్జెట్లో. 2024-25 బడ్జెట్లో తరుణ్ యొక్క రుణాలను మనకు 20 లక్షల వరకు పెంచడం జరిగింది. లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఈ రుణాలలో మొత్తం రుణాలలో 50% కంటే ఎక్కువ రుణాలు వచ్చేసి ఓన్లీ మహిళలకే ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఎందుకు టాపిక్ డిస్కస్ చేసిన అంటే తరుణ్ అనేది మనకు రీసెంట్ 2024-25 బడ్జెట్లో మనకు ఏముంది, న్యూస్లో ఉంది. ఎందుకంటే 10 లక్షల నుంచి 20 లక్షలు దీనికి రుణాలను పెంచిలు. సో ఎగ్జామినర్ పేపర్ తయారు చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్నే ఎక్కువ అడుగుతున్నాను, రీసెంట్ కరెంట్ ఇష్యూస్ని. సో నేను టెలిగ్రామ్ అనేది వాడట్లేదు కాబట్టి నేను టెలిగ్రామ్లో ఎక్కువ ఉండట్లేదు. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, నాకు చాలా తక్కువ టైం ఉంది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది కాబట్టి ఎక్కువ వాడట్లేదు. నాకు కూడా కొంచెం హెల్త్ అనేది ఇష్యూస్ బాగున్నాయి. అంటే అప్పటి నుంచి చాలా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ టెలిగ్రామ్ అనేది యూజ్ చేస్తాను. నేను వాయిస్ కూడా సరిగ్గా వస్తలేదు. ఓకే, థ్యాంక్ యూ.